Welcome to SS Educate channel. So TS Set TG Set 2025 తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ విడుదలైంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా మనం ఎకనామిక్స్ సబ్జెక్ట్లో అర్థశాస్త్రం సంబంధించిన సబ్జెక్ట్లో మనం అందులో క్వాలిఫై కావడానికి పేపర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. పేపర్ 2లో మన సబ్జెక్ట్ ఏదైతుందో ఎకనామిక్స్లో మరి దాని యొక్క సిలబస్ స్కీమ్ ఆఫ్ ద సిలబస్ ఏముంది, మన సిలబస్లో ఇచ్చినటువంటి యూనిట్ల వారీగా ఎలాంటి అంశాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి కొంత విశ్లేషణాత్మకంగా చర్చించుకుందాం. తద్వారా మనకి ఏం జరుగుతుందంటే రాసే సమయానికి ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే సమయానికి మనకు ఈ సంబంధితమైనటువంటి ఎకనామిక్స్లో ఏ యూనిట్లు ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా, ఆ యూనిట్లలో ఏ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్, మరి అవి మనకు ఏ బుక్స్ రిఫర్ చేస్తే మనకు వాటికి సమాచారం తెలుసుకోవడానికి లేదా అవగాహన పెంచుకోవడానికి విశ్లేషణ చేసుకోవడానికి మరి మనం క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుందనే అంశాలన్నీ కూడా ఈరోజు చర్చించుకుందాం. మీ డాక్టర్ రాముడు సుధగోని సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్. మరి మనకు ఈ ఎకనామిక్స్ సంబంధించినటువంటి యూనిట్ల వారీగా మనం గమనించినట్టయితే ఫస్ట్ యూనిట్ మనకు మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మార్థ శాస్త్రం అనేది ఇవ్వడం జరిగింది. మనకు జనరల్గా మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కావచ్చు, కొంతమేర మనకు మళ్ళీ పీజీలో కూడా ఒక సపరేట్గా 2 పేపర్లు ఉండడం కావచ్చు, ఒక పేపర్ ఉండడం జరుగుతుంది అక్కడక్కడ. కాబట్టి ఈ సూక్ష్మార్థ శాస్త్రం చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. పూర్వపు పాత తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నట్టయితే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకు ఇక్కడ లభిస్తాయి. మనకి ఇక్కడ అంటే పాత ఇయర్ వైజ్ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అందులో ఉన్నటువంటి తెలుగు అకాడమీ మైక్రో ఎకనామిక్స్ మాక్రో ఎకనామిక్స్ ఇయర్ వైజ్లో మనకు డివైడ్ చేసి ఉంటుంది. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. ఆ బుక్ దొరికితే మనకు చాలా ఇంపార్టెంట్గా అందులో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మనం చర్చించుకోవచ్చు. అవే మనకి ఇక్కడ యూస్ఫుల్ అవుతాయి. అది లేకున్నా కూడా టాపిక్ల వారిగా మనకు ఇప్పుడు డిగ్రీ స్థాయిలో పీజీ స్థాయిలో మరి ఓపెన్ పీజీ స్థాయిలో కూడా అవి లభిస్తున్నాయి. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ కావచ్చు, రామరెడ్డి కావచ్చు. అక్కడ మనకు ఈ వీటి ద్వారా మనం కొంతమేర సమాచారాన్ని సేకరించుకొని ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి కొంత తెలుగు అకాడమీ బుక్ పైనే లేదా పీజీ లేదంటే కొంతమేర ఓపెన్ డిగ్రీ పీజీ బుక్స్ పైనే మీరు ఫోకస్ చేయండి. వాటి నుంచి ఎక్కువ మన క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఈ సంబంధిత యూనిట్లను అక్కడ మనం చూసుకొని వాటిని ఫాలో అయితే మనం క్వాలిఫై కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి యూనిట్ 1 చూస్తే సూక్ష్మ అర్థశాస్త్రం అన్నాడు. ఇక వినియోగదారుల ప్రవర్తన సిద్ధాంతాలు, ఉత్పత్తి వ్యయాల సిద్ధాంతము, అనిశ్చితితో నిర్ణయం తీసుకోవడం, ప్రమాదం పట్ల వైఖరులు ఏ విధంగా ఉంటాయి, ఆట సిద్ధాంతం, సహకారం లేని ఆటలు, జనరల్గా డెసిషన్ మేకింగ్ అండర్ అన్సర్టనిటీ అటిట్యూడ్స్ టువర్డ్స్ రిస్క్ అన్నాడు. ఇది కొత్త చాప్టర్ అండి. కొంత ఇంగ్లీష్ మీడియంలో దీనికి సమాచారం ఉంటుంది. ఈ 2 కూడా గేమ్ థియరీ, నాన్ కోఆపరేటివ్ గేమ్స్, ఈ 2 కూడా మనకి ఏం కనబడతాయి అంటే జనరల్గా మనకు అంటే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేస్తున్నప్పుడు మార్కెట్లో ప్రవేశపెట్టేటప్పుడు లాభాలు పొందుతున్నప్పుడు ఎలాంటి అనిశ్చితిని ఎదుర్కొంటాడు, అన్సర్టనిటీని ఎదుర్కొంటాడు, దాంతోపాటు ఎంత రిస్క్ చేస్తాడు. మరి ఎందుకంటే మార్కెట్లో ఒక పోటీదారులతో మరొక పోటీదారుడు ఉంటారు కాబట్టి ఉత్పత్తిదారుడు ఆ పోటీదారుల మధ్య ఎలాంటి విజయం సాధించాలి, మరి ఏ విధంగా ముందడుగు వేయాలి మార్కెట్లో అని చెప్పడానికి ఈ 2 సిద్ధాంతాలు ఇవ్వడం అనేది జరిగింది మనకు. రైట్. ఇది కొంతవరకు మనకి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ దొరుకుతుంది. తెలుగు మీడియంలో కొంచెం కష్టతరంగా ఉందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే తర్వాత మార్కెట్ స్ట్రక్చర్, మార్కెట్ విశ్లేషణ అన్నాడు. జనరల్గా కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్, పోటీ మార్కెట్లు, పోటీ లేని మార్కెట్లు, ఈక్విలిబ్రియా అండ్ దేర్ ఎఫిషియన్సీ ప్రాపర్టీస్ అన్నాడు. జనరల్గా మనకి ఇక్కడ మార్కెట్ విశ్లేషణలో మనకు సంపూర్ణ పోటీ, ఏకస్వామ్యం ఇలాంటివి అంశాలు తీసుకుంటాం. దాంతోపాటుగా కొంతమేర వాటిలో ఏ విధంగా సమతుల్యం ఉంటుందని తీసుకోవడం జరుగుతుంది. వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆ మార్కెట్ యొక్క తదితర లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు మార్కెట్ విశ్లేషణ తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఉత్పత్తి కారకాల ధరలు, ఫ్యాక్టర్ ప్రైసింగ్ కూడా, అంటే అక్కడ వస్తు మార్కెట్లో వస్తు సేవల ధరలు ఏ విధంగా నిర్ణయం అయితే తర్వాత ఇక్కడ మనకు ఫ్యాక్టర్ ప్రైసింగ్ అనేది ఉత్పత్తి కారకాల మార్కెట్లో వాటి యొక్క ధరలు ఏ విధంగా నిర్ణయం జరుగుతుందని ఇక్కడ చెప్పుకుంటాం. ఇక సాధారణ సమతుల్య విశ్లేషణ అన్నది జనరల్గా మనకు ఉత్పత్తిలో కావచ్చు లేదా మార్కెట్ వస్తు సేవల్లో కావచ్చు వాటి ధరలు ఏ విధంగా సమతుల్యం చెందుతాయి అనే అంశంలో ఇక్కడ మనకు సాధారణ సమతుల్య విశ్లేషణ ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతమేర
మనకు సామర్థ్య ప్రమాణాలు మొదలగు సిద్ధాంతాలు, ఎఫిషియన్సీ క్రైటీరియా, పారిటో ఆప్టిమాలిటీ అంటే సో అభిలషణీయమైనటువంటి పారిటో అభిలషణీయమైన సిద్ధాంతం అంటాం. కాల్దారిక్స్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ అంటాడు, సంక్షేమ పెరుగుదల లేదా సో సంక్షేమాన్ని పెంపొందించడం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా కొంతమేర మనకు ఇది కూడా అవైలబుల్ లభించే అవకాశం ఉంది. దాంతోపాటుగా వెల్ఫేర్ ఎకనామిక్స్ అంటే జనరల్గా సోషల్ వెల్ఫేర్ ఫంక్షన్స్ లేదా ఫండమెంటల్ థియరీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే సంక్షేమ అర్థశాస్త్రానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి, మరి వాటిని ఆ సంక్షేమ అర్థశాస్త్రాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి ఫంక్షన్స్ సిద్ధాంతాలు ఉన్నాయి అని మనకి ఇవ్వడం జరిగింది. లాస్ట్ యూనిట్ మైక్రో ఎకనామిక్స్ లో మనకు సో అసమాన సమాచారం, ప్రతికూల ఎంపిక, నైతిక ప్రమాణం అన్నాడు. సో ఈ అసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అవుతుందో ఇది కూడా కొంత మార్కెట్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాలు అని చెప్పుకోవచ్చు. అంటే మనకు ఈ మెయిన్ యూనిట్ మైక్రో ఎకనామిక్స్ లో 3 యూనిట్లు కొంతమేర కొత్తవి అని చెప్పుకోవచ్చు. ఈ 3 యూనిట్లు కూడా కొంతమేర ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొంత. అయినప్పటికీ కూడా మనకు మిగతా యూనిట్లను కొంత కవర్ చేసుకున్నట్టయితే మనం మార్క్స్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనం మళ్ళీ గమనిస్తే సెకండ్ యూనిట్లో స్థూల అర్థశాస్త్రం అన్నాడు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇంటర్మీడియట్ కొంతమేర ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ తర్వాత పీజీ, సో ఓపెన్ పీజీలో కూడా దీని యొక్క సమాచారం, పూర్తి సమాచారం మనకు లభిస్తుంది. అందులో ముఖ్యంగా జాతీయ ఆదాయం, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కూడా మనకు జాతీయ ఆదాయం అనేది ఉంటుంది. మరి దాని కాన్సెప్ట్ ఏమిటి, దాని యొక్క మెజర్మెంట్ ఏమిటి అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. అదేవిధంగా ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం, ముఖ్యన్స్ థియరీ లేదా క్లాసికల్ థియరీ అని చెప్పుకుంటాం. జనరల్ మనకు ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతాలు ఏమిటి అంటే ఆర్థిక మానవ ఎలాంటి ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతాలు ఉన్నాయి, మరి కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం లేదా సాంప్రదాయ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాలు ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే వినియోగ ఫలం అన్నాడు, పెట్టుబడి ఫలం అన్నాడు, వేగత్వరణ గుణకం అన్నాడు. ఇవి 3 కూడా మనకి ఏమవుతుంది, కొంతమేర పెట్టుబడి పెట్టడం ద్వారా, ఉత్పత్తి చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు మనకు వస్తాయి, సో అవి అన్ని కూడా చర్చించుకోవడానికి మనకి ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇవి కూడా మనకు సో డిగ్రీ స్థాయిలో, పీజీ స్థాయిలో సమాచారం లభ్యత ఉంది మనం చెప్పుకోవచ్చు. ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లై, ISLM పద్ధతి అంటే మార్కెట్లో ద్రవ్యానికి డిమాండ్ ఉన్నప్పుడు ఏ సిద్ధాంతం ఆధారంగా ద్రవ్య డిమాండ్ ఉంటుంది, మరి ఏ విధంగా వడ్డీ రేటు నిర్ణయం జరుగుతుంది అనేది కొంతమంది ఇక్కడ ద్రవ్య డిమాండ్ సిద్ధాంతాలు అంటారు. ద్రవ్య సప్లై అంటే ద్రవ్యాన్ని సప్లై చేసినప్పుడు మార్కెట్లో ఏ విధంగా ఏ సిద్ధాంతాల ఆధారంగా సప్లై చేస్తారు, ఏ వడ్డీ రేటు వరకు సప్లై చేస్తారు అనేది మనకి ఫ్రీడమన్ ద్రవ్య సప్లై సిద్ధాంతం కావచ్చు. సో ఈ విధంగా అనేకమైన సిద్ధాంతాలు మనకి కూడా కనబడడం జరుగుతుంది. ISLM పద్ధతి కూడా అదే, ISL రేఖ లేదా ISLM కర్వ్ అంటాం, అది కూడా మనకు అదే తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది మాక్రో ఎకనామిక్స్ లో మనకు అవైలబుల్ గా ఉంది. ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి కూడా మనకి ఇంపార్టెన్స్ అని మనం చెప్పుకోవచ్చు అండి. అంటే మైక్రో మాక్రో అనేది మనకు కొంత డిపెండ్ అయి ఉండాలి, ఎక్కువ మనం స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ మాక్రో ఎకనామిక్స్ లోనే ఇంకొక యూనిట్ ద్రవ్యోల్బణం, ఫిలిప్స్ రేఖ విశ్లేషణ అని చెప్పిండు. జనరల్గా ద్రవ్యోల్బణం దాని రకాలు ఏముంది, అది ఏ విధంగా వస్తుంది, దాని నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయని చెప్పి చెప్పుకుంటాం. ఇది కొంతమేర మనకు అప్డేటెడ్ డేటా కూడా మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాతీయ ఆదాయంలో అప్డేటెడ్ డేటా చూసుకోవాలి, ఎందుకంటే జీడిపి లేదా వివిధ రంగాల వాటా ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇస్తాడో, సో ద్రవ్యోల్బణం సంబంధించి కూడా అలాంటి అంశాలు మనం చూసుకోవాల్సి ఉంటుంది. రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ద్రవ్యకోశ విధానాలు ఉంటుంది మనకి ఇందులో. సో వ్యాపార చక్రాలు లేదా ద్రవ్యకోశ విధానాలు, వ్యాపార చక్రాలు అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో మనకి ఇది కనబడుతుంది. మరి ద్రవ్యకోశ విధానాలు అనేటివి పర్టికులర్గా ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు లేదా మార్కెట్లో ద్రవ్యాన్ని సప్లై చేస్తున్నప్పుడు ఏ విధంగా ద్రవ్య విధానం మనకి ఇక్కడ ఉంది అనేది ఒక అంశం. అంటే ఆ మానిటరీ పాలసీ అయితే ఉంది, జనరల్గా రెపో రేటు, రివర్స్ రెపో రేటు, LSR, సో SLR, సో CC మనకు ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే సో ఈ క్యాష్ రిజర్వ్ రేషియో CRR అయితే ఇవన్నీ కూడా నిర్ణయాలు ద్రవ్య విధానాల్లో నిర్ణయం అవుతాయి. కోశ విధానాలకు సంబంధించి పన్నులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తగ్గించాలి, పెంచాలి అనే అంశాలు ఇక్కడ మనకు కోశ విధానం అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు, ద్రవ్యోల్బణానికి సంబంధించి RBI తీసుకునే చర్యలు ఇక్కడ మనకు వ్యక్తపరచడం జరుగుతుంది. ఈ హేతుబద్ధమైన అంచనా, పరికల్పన, విమర్శ అంటే ఏదైనా అంచనా వేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కొంతమంది ఇక్కడ సమాచారం కోసం, సిద్ధాంతాల కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే మనం సెకండ్ యూనిట్ అంటున్నామో స్థూల అర్థశాస్త్ర భావన అనేది చాలా ఇంపార్టెంట్. సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్ రావడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. ఇక 3వ యూనిట్ చూస్తే స్టాటిస్టిక్ అండ్ సో జనరల్గా ఎకనామెట్రిక్స్. మరి ఈ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్ మనం గమనించినట్టయితే ఇది కూడా కొంతమేర ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి మన
ఈ సబ్ టాపిక్స్ మనం గమనిస్తే సంభావ్యత, గణాంక సంబంధిత విశ్లేషణలు, నమూనా పద్ధతులు, పంపిణీ, గణాంకాల సమస్యలు, పరికల్పన, పరీక్షలు, సరళరేఖ సిద్ధాంతాలు, లక్షణాలు, సమస్య గుర్తింపు, ఏకకాల సమీకరణము, దాంతో పాటుగా కాల సిరీస్ విశ్లేషణ అంటే ఇవన్నీ కూడా మనకు కొంతమేర ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ అని చెప్పుకోవడం జరుగుతుందో గణాంక మరియు ఆర్థిక కొలమానాలు లేదా ఆర్థిక గణాంక శాస్త్రము లేదా గణాంక ఆర్థిక శాస్త్రం అని గణాంక అర్థశాస్త్రం అని చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంది, డిగ్రీ లెవెల్ సపరేట్గా ఒక పేపర్ ఉంది. మరి అదేవిధంగా పీజీలో కూడా ఒక సపరేట్ పేపర్ ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య సమాచారం ఏమిటంటే ఇది కొంతమేర మనకు ఎక్కడ ఉపయుక్తం అవుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే పేపర్ 1లో కూడా ఈ టాపిక్స్ ఉంటాయి. కాబట్టి మనం అక్కడ చదువుకోవాలి, ఇక్కడ చదువుకోవాలి. కాబట్టి రెండింటి కోసం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటికి సంబంధించిన సమాచారం ఇంటర్మీడియట్ స్థాయి నుంచి, ఇంటర్మీడియట్ ఒక సపరేట్ యూనిట్ నుంచి డిగ్రీ స్థాయిలో, పీజీ స్థాయిలో చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అంటే జనరల్గా ఎందుకోసం అంటే ఎకనామిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ మనకు అంటే ఎకనామిక్స్ అనేది స్టాట్స్ ఆధారితమైనటువంటి విశ్లేషణ చేస్తుంది. కాబట్టి పేదరికి 100% అన్నప్పుడు దాన్ని డేటా కలెక్షన్ చేయాలి. ఆ డేటాను మొత్తం కూడా అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన తర్వాత ఆ డేటా సమాచారాన్ని మొత్తం కూడా వ్యక్తపరిచినప్పుడు మరి ఎంత పేదవాళ్ళు ఏమని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకు దీనికి ఓవర్లకు వస్తాయి. కాబట్టి అందుకే మనకి ఎకనామిక్స్ కానీ స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే అందులో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ యూనిట్ నుంచి ప్రత్యేకంగా మనం వెరీ కావాల్సిన అవసరం లేదండి, బాధపడాల్సిన అవసరం లేదు, భయంగా గుడిపోవాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ స్థాయిలో మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాలి. డిగ్రీ స్థాయిలో, పీజీ స్థాయిలో మనం చదువుకున్నట్టయితే మనకు చాలా సులభంగా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే నెక్స్ట్ యూనిట్ మనకు 4th మ్యాథమెటికల్ ఎకనామిక్స్. ఇక్కడ కూడా కొంతమేర మనకు గణిత ఆర్థిక శాస్త్రం అని ఇచ్చిండు, గణిత సంబంధిత ఆర్థిక శాస్త్రం అని ఇచ్చిండు. సెట్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, డిఫరెన్షియల్ క్యాల్కులేటర్స్ కావచ్చు, లీనియర్ ఆల్జీబ్రా కావచ్చు, స్టాటిస్టిక్స్ ఆప్టిమైజేషన్ కావచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ మోడల్స్ కావచ్చు, లీనియర్ ప్రోగ్రామింగ్ కావచ్చు, డిఫరెన్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ అప్లికేషన్స్ కావచ్చు. ఇది కొత్త చాప్టర్ అయినప్పటికీ కూడా మనకు ఎందుకంటే మనకు స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ కానీ లేదా సాధారణంగా మనకు ఎకనామెట్రిక్స్ కానీ మనం చదువుకుంటాం. కొంత మ్యాథమెటికల్ ఎకనామిక్స్ అనేది ఈ మధ్య కాలంలో అడుగుతున్నాడు. కాబట్టి ఇది కొంత మనము ఆ ఇంగ్లీష్ మీడియంలో లభ్యత ఉంది. దీనిపైన కొంచెం ఫోకస్ చేసుకున్నప్పుడు దీని నుంచి మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అట్లా ఇచ్చినప్పుడు సబ్ టాపిక్స్ అయితేనే వాటి ఆధారంగా మనం చదువుకోవాల్సిన అవసరం, విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం, అవగాహన కావాల్సిన అవసరం అనేది మనకు ఉంటుంది. ఇక 5th యూనిట్కి వచ్చినట్టయితే ఈ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అడుగుతున్నారండి మనకు. ఈ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో మనం గమనించినట్టయితే సాధారణంగా మనకు అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రంలో అంతర్జాతీయ వాణిజ్య సంబంధిత అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అంతర్జాతీయంగా మనకు వాణిజ్య సంబంధితమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఆ అంతర్జాతీయ వాణిజ్యం ఏ విధంగా కొనసాగుతుంది అనేది, అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాలు ఆడస్మృతి కావచ్చు, రిక్సర్ హోయిలిన్ సిద్ధాంతాలు కావచ్చు, ఇలాంటి సిద్ధాంతాలు ఏమున్నాయి అంటే ఆ విధంగా వ్యాపారం జరుగుతున్నప్పుడు ఆ సిద్ధాంతాల ఆధారంగా వ్యాపారం జరుగుతుందని చెప్పి చెప్పుకుంటాం. తర్వాత అంతర్జాతీయ వాణిజ్యం, అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటే మనకు అసంపూర్ణ పోటీ మార్కెట్ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో అది ఏ విధంగా కొనసాగుతుంది అనేది కొంతమంది ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండర్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అనే దానిలో ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏకస్వామ్యమా ద్విధాధిపత్యం ఇలాంటి మార్కెట్ ఉన్నప్పుడు అసంపూర్ణ పోటీ మార్కెట్లో మరి అది అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా కొనసాగుతుంది అని చెప్పేసి కొంత విశ్లేషణాత్మకంగా ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అంతర్జాతీయ మార్కెట్కి సంబంధించి మనకు అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కావచ్చు, కాంపోజిషన్స్ కావచ్చు, ఈక్విలిబ్రియం అండ్ డిస్ఈక్విలిబ్రియం కావచ్చు, అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద మెకానిజం కావచ్చు. అంటే అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల శేషం ఏది ఉందో ఆ చెల్లింపుల శేషంలో మనకు అందులో ఉన్నటువంటి భాగాలు ఏమిటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఒకవేళ సమతుల్యం ఉందా, అసమతుల్యం ఉందా, మరి అసమతుల్యం ఉంటే ఈ విధంగా అడ్జస్ట్ చేయడానికి మెకానిజం ఉంటుంది. అంటే ఇలాంటి మనం పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అంతర్జాతీయ వ్యాపారంలో చెల్లింపుల శేషంలో అసమతుల్యం ఉన్నప్పుడు అది దాన్ని తగ్గించడానికి, ఆ లోటును పూడ్చడానికి మనం ఎలాంటి పనులు చేయాలి అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రం సంబంధించి, అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి మనకు ఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాలు,
మరి సో ఈ ఫారిన్ పాలసీస్ ఏమున్నాయని చెప్పేసి అడుగుతున్నాడు. కొంత వాటిపైన ఫోకస్ చేయాల్సిన, అంటే కొంత కరెంట్ ఈవెంట్స్ సంబంధించి రిలేటెడ్ తీసుకొని ఇక్కడ మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ సిద్ధాంతాలతో పాటుగా. ఇక ఎక్స్చేంజ్ రేటు కాన్సెప్ట్ అండ్ థీరీస్ అన్నాడు. అంటే జనరల్గా మనం మారక రేటు, ఎక్స్చేంజ్ రేట్ అని చెప్పుకున్నట్టయితే మారక రేటు అంటే అంతర్జాతీయ వ్యాపారం చేసినప్పుడు ఆ మారక రేటు ఏముంటుంది, వాటి సిద్ధాంతాలు ఏ విధంగా నిర్ణయం జరుగుతుంది అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో వాణిజ్య లాభాలు, వాణిజ్య నిబంధనలు, గెయిన్స్ ఫ్రమ్ ద ట్రేడ్ టర్మ్స్ ఆఫ్ ద ట్రేడ్ మల్టిప్లేయర్. అంటే వాణిజ్యంగా మనకి ఎలాంటి మనకి లాభాలు వస్తాయి ఈ అంతర్జాతీయ వ్యాపారం చేసినప్పుడు, మరి ఆ వాణిజ్య నిబంధనలు ఏమున్నాయి, ట్రేడ్ చేసినప్పుడు ఎలాంటి నిబంధనలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. సో దాంతోపాటుగా టారిఫ్స్ అండ్ నాన్ టారిఫ్స్ బ్యారియర్స్ టు ట్రేడ్ డంపింగ్ అన్నాడు. సుంకాలు అడ్డంకులు, అంటే సుంకాలు విధించేటప్పుడు మరి ఎలాంటివి ఉన్నాయి, మరి సుంకేతర అంశాలు ఏమున్నాయి, మరి వాటి అడ్డంకులు ఏమున్నాయి, మరి డంపింగ్ ఏం జరుగుతుంది అనేది. ఇక దాంతోపాటుగా అంతర్జాతీయ వ్యాపారంలో గాడ్, WTO, సో రీజనల్ ట్రేడ్ బ్లాక్స్, ట్రేడ్ పాలసీ ఇష్యూస్, IMF, వరల్డ్ బ్యాంక్. సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా అడుగుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఈ యూనిట్ చాలా ఫోకస్ చేసి చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే WTO మనకు ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికా అత్యధిక టారిఫ్లు విధిస్తుంది మన పైన. మరి WTO ఏం చేస్తుంది, మరి ఎందుకు అలాంటి అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాల్లో టారిఫ్స్ వార్ జరుగుతుంది. వాస్తవానికి ఏంటంటే యుద్ధం జరగాల్సింది సో సైనికులతోటో లేకుండా ఇంకా మిసైల్స్ తోటో బాంబులతో కాకుండా ఈ మధ్య కాలంలో మనం ఏమంటున్నామంటే టారిఫ్స్ తోటి జరుగుతుంది ముఖ్యంగా. కాబట్టి ఆ టారిఫ్స్ వల్ల ఎలాంటి ప్రభావం ఉందనేది చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంతోపాటుగా వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది, IMF ఏం చేస్తుంది, మరి WTO గాడ్ ప్లేస్లో వచ్చినటువంటి WTO ఏం చేస్తుంది అనేది, దాని పాలసీస్ ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్గా దీన్ని ఫోకస్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో రెగ్యులర్గా మనకు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ని ఇక్కడ మనం అటాచ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. యూనిట్ 6కి వస్తే ప్రభుత్వ అర్థశాస్త్రం. అంటే ప్రభుత్వం నడిచేది తన ఆదాయ వ్యయాలు చేస్తూ నడుస్తుంది, కొనసాగుతుంది. కాబట్టి మరి ఆ ప్రభుత్వ అర్థశాస్త్రం ఏ విధంగా ఉంది, మనకి ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ఇందులో మనకు మార్కెట్ విఫలం తీసుకునే చర్యలు, ప్రభుత్వ వస్తువు ఏముంది, మార్కెట్ ఫెయిల్యూర్ అండ్ రెమిడియల్ మెజర్స్, సో అసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్, పబ్లిక్ గూడ్స్, ఎక్స్టర్నాలిటీ. సో మనకి ఇక్కడ వాటి గురించి చెప్పేటప్పుడు అంటే మార్కెట్లో ఏ విధంగా విఫలం జరుగుతుంది, అంటే ప్రభుత్వాలు ఏ విధంగా విఫలం జరుగుతున్నాయి, అవి తీసుకునే చర్యలు ఏమిటనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. అంటే మార్కెట్లో ధరలు పెరుగుదల కావచ్చు, లేకపోతే వస్తు సేవల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం, సప్లై తగ్గడం, ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు తీసుకున్నాం అనేది కొంతమేర ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మనకు ప్రభుత్వ వస్తువు, సో పబ్లిక్ గూడ్స్ అంటే ఏమిటి, వాటి యొక్క అంశాలు ఏమున్నాయని ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ మార్కెట్, కొలిజన్ అండ్ కన్జ్యూమర్స్ వెల్ఫేర్, క్రమబద్ధమైనటువంటి మార్కెట్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, మరి వినియోగదారుల సంక్షేమాన్ని అది ఏ విధంగా మనకు పెంపొందిస్తుందనే అంశంలో దీన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా అతి ముఖ్యమైనటువంటి అంశము ఈ పబ్లిక్ రెవెన్యూ కావచ్చు, పబ్లిక్ ఎక్స్పెండిచర్ కావచ్చు, పబ్లిక్ డెప్ట్ కావచ్చు, అండ్ పబ్లిక్ బడ్జెట్ కావచ్చు, ఫిజికల్ పాలసీ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకు దీనికోసం చదువుకోవడం జరుగుతుంది. దాన్ని ఫోకస్ చేసుకుంటే కూడా ఇక్కడ మనకు ఉపయుక్తంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వ రాబడి, మరి ఆ పన్నులు ఏమున్నాయి, మరి ఆ పన్నుల్లో రకాలు, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమున్నాయి, ముఖ్యంగా GST పైన ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం మనకు ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మనం ఇంకొకటి గమనిస్తే ఆదాయ పన్నులో మార్పులు తీసుకొచ్చిరు. మరి ఆదాయ పన్నులో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చారు అనేది కొంత మనం ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మొత్తానికి ఏంటంటే మనకి ఇది కూడా డిగ్రీ స్థాయిలో లభించేటువంటి బుక్లో, డిగ్రీ స్థాయిలో ఇంతకుముందు ఉన్నట్టు కానీ ఇది కానీ మన డిగ్రీ PG స్థాయిలో ఖచ్చితంగా దీని యొక్క సమాచారం మనకు లభిస్తుంది. మనం చదువుకుంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. తర్వాత మరి పురోగమన, తిరోగమన, ఇతర పన్ను విధానాలు, పురోగమన పన్ను, తిరోగమన పన్ను, అనుపాత పన్ను, వివిధ రకాల పన్నులు, అవి ఏ విధంగా విధానాలు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ప్రభుత్వ వ్యయం, మరి ప్రభుత్వ వ్యయ సిద్ధాంతాలు, దాంతోపాటుగా ప్రభుత్వ వ్యయాన్ని నివారణకు ఏ విధంగా నివారించాలి, ఎందుకు పెరుగుతుంది, అనేకమైన అంశాలు ఇక్కడ మనం చర్చించుకోవడం జరుగుతుంది. తర్వాత పబ్లిక్ డెప్ట్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్, ప్రభుత్వ రుణం అనేది ఏ విధంగా తీసుకుంటుంది, ఎన్ని రకాలుగా రుణం తీసుకుంటుంది, మరి రుణం చెల్లించేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటిస్తుంది అనేది మనకు పబ్లిక్ డెప్ట్ యూనిట్లో మనం తెలుసుకుంటాం. ఇక వెరీ ఇంపార్టెంట్ బడ్జెట్. ప్రభుత్వం సో ప్రతి సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెడుతుంది, తన ఆర్థిక కోశ విధాన నివేదికను ఇస్తుంది పార్లమెంటుకు. ఇక మా రాష్ట్రాలు అయితేనేమో మనకు శాసనసభలకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ బడ్జెట్ అంటే ఏమిటి, దాని అంశాలు ఏమున్నాయి,
మరి లోటు బడ్జెట్ ఏ విధంగా ఉన్నాయి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మనకు కరెంట్ ఈవెంట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ బడ్జెట్ పైన అనేక రకాలుగా రావడం జరుగుతుంది. ఇక కోశ విధానం అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అర్థశాస్త్రంలో కోశ విధానం ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది, అంటే వివరించుకోవడం జరుగుతుంది. సో ఈ యూనిట్ కూడా మనకు సో కొంత ఇంటర్మీడియట్ స్థాయి, డిగ్రీ స్థాయి, పీజీ స్థాయి వరకు కూడా మనకు సమాచారం లభ్యత ఉంది. దీన్ని కూడా మనం ఖచ్చితంగా కూడా ఇందులోకి వచ్చేటువంటి క్వశ్చన్లకు సో బై తెచ్చుకోవడానికి అవకాశం మనకు ఉంటుంది కొంచెం ఫోకస్ చేసుకున్నట్టయితే, రైట్. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో మనీ అండ్ బ్యాంకింగ్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా దీని గురించి చదువుతుంటూ ద్రవ్యం మరియు బ్యాంకింగ్ సంబంధించి ద్రవ్య భాగాలు సప్లై అంటే మనకు జనరల్గా మనీ అనేది ఏ విధంగా డెరివేటెడ్ జరిగింది, దాని యొక్క కాన్సెప్ట్లో మనకు దాని యొక్క కాంపోనెంట్స్ ఏమున్నాయి, మరి దాన్ని ఏ విధంగా సప్లై చేస్తుంది మార్కెట్లోకి అని చెప్పుకుంటాం. తర్వాత కేంద్ర బ్యాంకు, జనరల్గా మన భారతదేశంలో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొత్తం దాని సమాచారాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది. వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ ఏమున్నాయి, వాటి యొక్క పని విధానాలు ఏమున్నాయి అనేది, మరి ఎప్పుడెప్పుడు ఏ వాణిజ్య బ్యాంకులు ఏర్పడిందని కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ అంటే కేంద్ర బ్యాంకు, వాణిజ్య బ్యాంకుల పాత్ర ఖచ్చితంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ద్రవ్య విధాన సాధనాలు, పనితీరు, మరి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద మానిటరీ పాలసీ అంటే మనకు ద్రవ్య విధానం అనేది ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది ఆర్బీఐకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం కాబట్టి మరి ఈ ద్రవ్య విధానాలు మనకు ఏ విధంగా పనిచేస్తున్నాయి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ కూడా ఏమిటి, మరి బ్యాంకు రేటు ఇవన్నీ ఏమిటి, అవి ఏ విధంగా పనిచేస్తాయి, వాటి పనితీరు ఏ విధంగా ఉందని మనం చెప్పుకోవడానికి ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా యూస్ఫుల్ మనకు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లో. దాంతోపాటుగా కూడా మనకు కొంత స్కోర్ రావడానికి, ఇందులోకి క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక అదే కాకుండా మనకు బ్యాంకేతర విత్త సంస్థలు ఏమున్నాయి, బ్యాంకు కాకుండా ఇతర విత్త సంస్థలు ఏమున్నాయి, మరి వాటి యొక్క పాత్ర ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక మూలధన మార్కెట్ అంటే ఆర్థిక వ్యవస్థలో మనకు క్యాపిటల్, సో ఏ విధంగా క్యాపిటల్ అనేది మనకు సో సమకూరుతుంది, మరి వాటి యొక్క మూలధన మార్కెట్ వ్యవస్థ ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మనీ అండ్ బ్యాంకింగ్ కూడా మనకు సో ఇంటర్మీడియట్ స్థాయి నుంచి డిగ్రీ, పీజీ స్థాయిలో కూడా మనకి దీని సమాచారం పూర్తి లభ్యత ఉంది. సో ఆ యూనిట్కి సంబంధించినటువంటి యూనిట్లు మనం చదువుకున్నట్టయితే మనకి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మరొక యూనిట్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ 8th యూనిట్ మనం గమనించినట్టయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ అంటే జనరల్గా ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వండి, ఆర్థిక అభివృద్ధి మరి ఆర్థికాభివృద్ధి అంటాం. మరి ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి, సో అది ఏ విధంగా డివైడ్ చేస్తాం, మనం జనరల్గా అభివృద్ధి అంటాం, అభివృద్ధిని 2 భాగాలు విభజించినప్పుడు ఆర్థిక అభివృద్ధి అంటే ఏమిటి, ఆర్థికాభివృద్ధి అంటే ఏంటి, మనం ఏ విధంగా దాన్ని విభజిస్తాం, దాన్ని ఏ విధంగా మెజర్మెంట్ చేస్తాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి మరి ఆర్థికాభివృద్ధి ఏ విధంగా చెందాలని చెప్పడానికి కొన్ని సిద్ధాంతాలు ఇవ్వడం జరిగింది. అడమ్ స్మిత్, రికార్డోనా, మార్క్సా, సుంపీటరా, రోస్టోనా, బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ గ్రోత్, డిఫ్యూజ్ థియరీ ఇలాంటివన్నీ కూడా అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులోని లక్షణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సో మనకు అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలు ఇక్కడ మనకు ప్రస్తావించడం జరుగుతుంది. దశలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, ఇక్కడ విశ్లేషణ పూర్వకంగా మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతాలు అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరెడోమర్, సోలో, తర్వాత రాబిన్సన్, కాలర్ లాంటివంటి సిద్ధాంతాలు కావచ్చు, సో అవన్నీ చెప్పుకోవచ్చు మనం. తర్వాత సాంకేతిక ప్రగతి ఏ విధంగా ఉంది, సో మరి ఆ సాంకేతిక ప్రగతి అనేది మనం గమనించినప్పుడు ఏ విధంగా కొనసాగుతుందని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆర్థికాభివృద్ధి సూచికలు, సో మరి ఆర్థికాభివృద్ధిని కొలవడానికి ఏం సూచికలు ఉన్నాయి, ముఖ్యంగా పీక్యూఎల్ఐ కావచ్చు, హెచ్డిఐ కావచ్చు, ఎస్డిజి, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇలాంటి ముఖ్యంగా హెచ్డిఐ గురించి అడగడం జరుగుతుంది, పీక్యూఎల్ఐ గురించి అడగడం జరుగుతుంది. అంటే ఆర్థికాభివృద్ధిని కొలవడానికి సూచికలు ఏమున్నాయి, మరి వాటిని ఏ విధంగా అందులో ఉన్న అంశాలు ఏమిటి, సో లేటెస్ట్గా ఉన్నటువంటి ఇక్కడ హెచ్డిఐ ర్యాంకులు కావచ్చు ఇలాంటివి అడగడానికి అవకాశం ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా కొంత లేటెస్ట్ డేటాతో అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత పేదరికం, ఆదాయ అసమానతలు, దాని యొక్క మెజర్మెంట్ ఏ విధంగా ఉన్నాయి అంటే పేదరికానికి సంబంధించి, ఆదాయ అసమానతకు సంబంధించినటువంటి కోలమానాలు ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. తర్వాత సాంఘిక సంక్షేమ అభివృద్ధి, సోషల్ సెక్టార్ డెవలప్మెంట్ మనం గమనించినట్టయితే
అది హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, జెండర్ పరంగా అంటే ఆరోగ్యపరంగా, విద్యాపరంగా మరియు సో మనకు లింగపరంగా ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అంశాల్లో ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. ఇది కొంత రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని సో పథకాలపైన కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 8th యూనిట్ చూస్తే మనకు సో కంపల్సరీ దీని యొక్క సమాచారం కూడా మనకు లభిస్తుందండి. అది కొంతమేర ఇంటర్మీడియట్ స్థాయి నుంచి డిగ్రీ, ఆ తర్వాత పీజీ స్థాయిలో కూడా సపరేట్గా దీనికి సంబంధించినటువంటి పేపర్ ఉంది. కాబట్టి అది కూడా మనకు ఎంతో ఉపయోగకరంగా ఇక్కడ మనం చదువుకున్నట్టయితే, ఆ బుక్స్ చదువుకున్నట్టయితే ఎక్కువ మార్కులు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఇది ఇంకొక అంశం ఏంటంటే, ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు ఈ మధ్య కాలంలో. కాబట్టి సో మనకు గ్రూప్ 2 కావచ్చు, ఇతర పోటీ పరీక్షల్లో కూడా ఇది ప్రత్యేకంగా ఒక చాప్టర్ ఉంది. కాబట్టి ఇది సో అక్కడ నుంచి కూడా సమాచారాన్ని మనం తీసుకొని చదువుకోవడానికి అవకాశం ఉంది. సో తప్పు లేదు, అది కూడా ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా గ్రూప్ 2లో సేమ్ చాప్టర్ కొనసాగుతుంది ఇక్కడ మనకు గ్రూప్ 2లో. కాబట్టి ఇది కూడా మనకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇంతకుముందు చెప్పిన పబ్లిక్ ఫైనాన్స్ కావచ్చు, నేషనల్ ఇన్కమ్ కావచ్చు, పావర్టీ కావచ్చు, తర్వాత వివిధ రంగాలు, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ మన గ్రూప్ 2 లెవెల్లో కూడా దానికి సంబంధించిన సమాచారాన్ని చదువుకుంటే కూడా ఇక్కడ మనకు ఉపయుక్తంగానే ఉంటుందండి. మనం అక్కడ చదువుకుండా ఉండొద్దు అని చెప్పడానికి ఏమీ లేదు. అక్కడ ఉన్న మ్యాటర్ ఇక్కడ కూడా కొనసాగుతుంది. దాంతోపాటుగా మనకి ఏమవుతుంది, కొంత అప్డేటెడ్ డాటా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు. సో అది కూడా కొంతమేర యూస్ఫుల్ అవుతుంది. కానీ ఫస్ట్ మనం తెలుగు అకాడమీ బుక్స్ రిఫర్ చేసుకొని ఆ తర్వాత కాంపిటేటివ్ బుక్స్ రిఫర్ చేసుకుంటే కొంత సమాచారం ఎక్కువ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. క్వశ్చన్ మిస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ తెలుగు అకాడమీ, తర్వాత పీజీలో ఉన్నటువంటి సిలబస్లో సంబంధిత ఆ కోర్సులకు సంబంధించినటువంటి ఆ సపరేట్ పేపర్లకు సంబంధించినటువంటి అంశాలు చదువుకోవాలి. లేదా ఓపెన్ పీజీలో ఉండి కూడా, ఓపెన్ డిగ్రీలో ఉంటే కూడా అవి కూడా మనం లభిస్తే వాటిని కూడా చదువుకోవడానికి ప్రియారిటీ ఇవ్వచ్చు ఇక్కడ. రైట్. నెక్స్ట్ మనం గమనించండి. సో 9th యూనిట్ ఇక్కడ ఉంది, ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్స్ అండ్ డెమోగ్రఫీ, పర్యావరణ అర్థశాస్త్రము మరియు జనాభా అంటే ఇక్కడ జనాభా అనేది సపరేట్గా శాస్త్రము, దాన్ని కూడా ఇక్కడ కల్పించిండు. సో ఇక్కడ మరి పర్యావరణము మరి పబ్లిక్ వస్తువు, ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి అంటే మనకు పర్యావరణం ఏం తెలియజేస్తుంది, ఆ లక్షణాలు ఏముంటాయని చెప్తూ, మరియు ప్రభుత్వ వస్తువు అంటే ఏమిటని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి మార్కెట్ వైఫల్యం ఏముంది, సో కోర్స్ థియరం, ఇక్కడ కోర్స్ థియరం అనేది సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. ఆయన చెప్పిన సిద్ధాంతం ఏముంది, మరి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అండ్ సో కాంపెన్సేషన్ క్రైటీరియా అంటే వ్యయ ప్రయోజన విశ్లేషణ, మరియు మన కాంపెన్సేషన్ ఇచ్చినప్పుడు దాని యొక్క విమర్శ ఏ విధంగా కొనసాగుతుంది, తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అనేది ఇక్కడ మనకు ఏదైనా అభివృద్ధి పనుల కోసం భూమిని సేకరించినప్పుడు లేదా ఇతరత్ర సేకరించినప్పుడు వాళ్ళకు సో ఆ కాంపెన్సేషన్ ఇది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఆ ఇచ్చినప్పుడు వాటి ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందుతారు అని చెప్పేసి కొంచెం విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత పర్యావరణ వస్తువుల మూల్యాంకనం అంటే వాల్యుయేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ గుడ్స్, పర్యావరణ వస్తువులు ఏమిటి, మరి వాటిని ఏ విధంగా మనం సో లెక్కలోకి తీసుకోవాలి అనేది ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక థియరీస్ ఆఫ్ పాపులేషన్, జనాభా సిద్ధాంతం అంటే డెమోగ్రఫీకి సంబంధించి పూర్తి అంశాలు ఇక్కడ ఇచ్చింది ఈ యూనిట్ నుంచి. సో కాన్సెప్ట్ అండ్ మెజర్స్ ఆఫ్ ఫెర్టిలిటీ, సో మోర్బిడిటీ అండ్ మోర్టాలిటీ, సో పునరుత్పత్తి మొదలైన అంశాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆ పునరుత్పత్తి సంబంధించిన అంశాలు ఇక్కడ మనకి చెప్పుకునే అవకాశం ఉంటుంది, అంటే చదువుకునే అవకాశం ఉంది. ఇది కూడా కొంతమేర మనకు సో గ్రూప్ 2 లెవెల్లో జనాభా ఏదైతే ఉందో డెమోగ్రఫీ లెసన్ ఉందో అందులో పూర్తిగా కవర్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వయస్సు, డెమోగ్రఫీ, డివిడెండ్ ఏ విధంగా ఉంది, అంటే వయసు ఆధారిత స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. తర్వాత లైఫ్ టేబుల్, సో మన జీవితకాల టేబుల్ ఏ విధంగా ఉంది, తర్వాత మైగ్రేషన్, వలస ఏ విధంగా కొనసాగుతుంది. ఈ అంశాలన్నీ కూడా పర్టికులర్గా మనకు ఈ డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలు కావచ్చు, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ సంబంధించిన అంశాలు కావచ్చు, గ్రూప్ 2లో కూడా మనకు కొంత సమాచారం ఉంది. దాంతోపాటుగా డిగ్రీ, పీజీ స్థాయిలో కూడా దీని యొక్క సమాచారం మనకు ఉంది. కాబట్టి అక్కడ కూడా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి లాంటి అంశాలు ఇక్కడ మనం చెప్పుకున్నట్టయితే అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 9 యూనిట్లకు గాను కొంతమేర మనకు స్టార్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్ తప్ప మిగతా అంశాలు, తర్వాత ఇండియన్ ఎకానమీ 10th యూనిట్ మనకు ఇండియన్ ఎకానమీ ఉందండి. సో ఈ ఇండియన్ ఎకానమీలో మనకు పర్టికులర్గా భారత ఆర్థిక వ్యవస్థను ఇచ్చిండు. సో మన భారత ఆర్థిక వృద్ధి నమూనాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క స్ట్రక్చర్, నిర్మాణం ఏ విధంగా జరిగింది, దాంతోపాటుగా వ్యవసాయ రంగము, పారిశ్రామిక, సేవా రంగాలు అంటే ఒక్కొక్క రంగం గురించి ఇచ్చిండు.
వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం నుంచి తర్వాత గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి ఇచ్చిండు. దాంతో పాటుగా కొంతమేర విదేశీ వ్యాపారము, అవస్థాపన సదుపాయాలు, మరి భూ సంస్కరణలు కావచ్చు, స్థానిక మార్కెట్లో మూలధన మార్కెట్ సంస్కరణలు కావచ్చు, ఏ విధంగా వచ్చినాయి. సో దాంతో పాటుగా మనకి ఏమి ఇచ్చిందంటే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, ఆర్థిక సంఘం, FRBM యాక్ట్ ఏ విధంగా ఉంది. దాంతో పాటుగా పేదరికం, నిరుద్యోగం, అసమానతలు ఏ విధంగా ఉన్నాయి. అంటే సో ఓవరాల్ మన భారత ఆర్థిక వ్యవస్థను గమనిస్తే దానికి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, దాని ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, 3 రంగాలు ఏ విధంగా ఉన్నాయి, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు ఏ ఉన్నాయి, దాంతో పాటుగా గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుంది, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ వ్యాపారం అనేది ఏ విధంగా కొనసాగుతుంది. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్, అక్కడ చెప్పినట్టు కానీ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆ ఫారిన్ ట్రేడ్కి సంబంధించి మనకి ఇక్కడ ఏ సిద్ధాంతాలు, ఎలాంటి విధానాలు పాటిస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విధానాలు పాటిస్తుందని మనం చదువుకోవాలి. దాంతోపాటుగా అవస్థాపన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి మనకు, దాంతోపాటుగా కొంత సో ఈ సంవత్సరాలు ఏ విధంగా రావడం జరిగింది, రిఫార్మ్స్ ఏ విధంగా రావడం జరిగింది. ఇక ముఖ్యంగా పబ్లిక్ ఫైనాన్స్లో పెట్టాల్సినటువంటి ఈ 2 యూనిట్లు జనరల్గా మనకు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, ఆర్థిక సంఘం, FRBM యాక్ట్ అనేది సో పబ్లిక్ ఫైనాన్స్లో ఉండాలి, కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వీటి నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక పేదరికం, నిరుద్యోగం మనకు తెలుసు, అసమానతలు మనకు తెలుసు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్ యూనిట్గానే మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా కొంతమేర మనకు సో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటిపైన ఈ 3 రంగాలతో పాటుగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, ఆర్థిక సంఘము, FRBM యాక్ట్, పేదరికం, నిరుద్యోగం, అసమానతలు కూడా మనకు అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లు రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం గమనించినట్టయితే ఇక్కడ మనకు 10 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. 10 యూనిట్స్లో స్టార్ట్స్ కొంత మ్యాథమెటిక్స్ తప్పితే సో అవన్నీ కూడా మనకు కొంత డిఫికల్ట్గా కనబడినప్పటికీ కూడా వాటిని కూడా కొంత మనకు సమాచారం దొరికినంతగా చదువుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ మీడియంలో మనకు అవైలబుల్ ఉందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మిగతా చాప్టర్ అయితే మనకు ఖచ్చితంగా కూడా అన్ని ఇంటర్మీడియట్ స్థాయి నుంచి డిగ్రీ, PG స్థాయి వరకు అనేకమైన యూనిట్లు విభజన చేసారు. ఖచ్చితంగా మనకు వీటి సమాచారము ఖచ్చితంగా ఆయా సంబంధిత సో బుక్స్లో మనకు లభ్యత ఉంది. మనం వెరీ కావాల్సిన అవసరం లేదు, భయాందాలను దూరం కావాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఒక్కసారి సో ఈ సంబంధించినటువంటి తెలుగు అకాడమీ బుక్స్ను రిఫర్ చేయండి. సో ఆ రిఫర్ చేస్తే మీకు ఖచ్చితంగా సమాచారం లభిస్తుంది. సో ఇంకా అనేకమైనటువంటి ఈ TS సెట్ సంబంధించి, PG సెట్కి సంబంధించి రాబోయే కాలంలో మీకు ఈ ఎకనామిక్స్లో భయం లేకుండా ప్రశ్నల విశ్లేషణ కొనసాగుతుందని చెప్పుకుంటాను. రైట్, ఒక ప్రశ్నల విశ్లేషణ కూడా చేద్దాం. మనకి ఏ విధంగా క్వశ్చన్లు అడిగింది, ఏ విధంగా వాటిని మనం గుర్తించాలి, సమాధాన విశ్లేషణ చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ అందరికీ కూడా. సో ముఖ్యంగా మీకు అనేకమైన ఈ టీచీ సెట్ ముందుకు వెళ్ళడానికి ఇంకా మీకు సో ఈ SS ఎడ్యుకేట్ ఛానల్ మీ ముందుకు వచ్చి అనేకమైనటువంటి అంశాలు మీ ముందుకు వివరిస్తుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మీ డాక్టర్ రాములు సునగోని, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.